హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు వీడియోలో మనం కమ్మటి సీమ వంకాయ మజ్జిగ పులుసుని ఎలా చేసుకోవాలో చూసేద్దాము. ఎప్పుడు చేసుకునే రసం సాంబార్‌లా కాకుండా ఇలా ఒకసారి ట్రై చేయండి. ఇలాంటి రెసిపీస్ కనుక మీ ఇంట్లో వాళ్ళకి చేసి పెట్టారు అంటే మీ వంటకి ఫిదా అయిపోతారు. చాలా సింపుల్ అండ్ క్విక్‌గా అయిపోతుంది ఈ సీమ వంకాయ మజ్జిగ పులుసు అనేది. ఎలా చేసుకోవాలో ప్రాసెస్‌లోకైతే వెళ్ళిపోదాము. దీనికోసం ఒక బౌల్‌లోకి 2 స్పూన్స్ పచ్చిశనగపప్పు, అలాగే 1 స్పూన్ బియ్యాన్ని తీసుకొని ఒక 3-4 టైమ్స్ బాగా వాష్ చేసుకొని ఒక 30 మినిట్స్ టు 1 అవర్ అయితే సోక్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఈలోపు మనం సీమ వంకాయనైతే కట్ చేసుకుందాము. నేనైతే ఒక మీడియం సైజ్ సీమ వంకాయనైతే తీసుకున్నాను. ఇలా పీల్ చేసుకొని పీసెస్‌గా అయితే కట్ చేసుకున్నాను. మీరు కావాలంటే సొరకాయని కూడా యూజ్ చేసుకోవచ్చు. మరి సన్న సన్న పీసెస్ కాకుండా ఇలా పెద్ద పీసెస్‌గా కట్ చేసుకున్నారు అంటే మనం బాయిల్ చేసినప్పుడు చిదురవ్వకుండా ముక్క అనేది కొద్దిగా గట్టిగా ఉంటుంది. తినేటప్పుడు టేస్ట్ చాలా బావుంటుంది. అలాగే కొద్దిగా ఉప్పు, పసుపు కొద్దిగా వాటర్ కూడా యాడ్ చేసుకొని కుక్కర్‌లో 1 విజిల్ రానిచ్చుకుంటే సరిపోతుంది. వంకాయ కూడా ఉడికిపోయింది. చూసారు కదా! ముక్క అనేది అలాగే ఉంది చిదురవ్వకుండా. మనం ఎక్కువ విజిల్స్ రానిచ్చుకున్నామంటే గుజ్జుగా అయిపోతుంది. మనం ముందుగా నానబెట్టి పెట్టుకున్నాం కదా! పచ్చిశనగపప్పు అలాగే బియ్యాన్ని. ఇందులోకి మనం కారానికి సరిపడా పచ్చిమిరపకాయలు, కొద్దిగా కొబ్బరి ముక్క, 1 ఇంచ్ అల్లాన్ని కూడా వేసుకొని మొత్తాన్ని ఇలా బరగ్గా పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఒక గిన్నెలోకి పెరుగునైతే తీసుకొని ఇలా మొత్తం ఉండలు లేకుండా బాగా చిలుక్కోవాలి. ఉండలున్నాయి అంటే టేస్ట్ అనేది అంతగా బావుండదు తినేటప్పుడు. నేను తీసుకున్న వంకాయకి 250 గ్రామ్స్ పెరుగుని యాడ్ చేసుకుంటున్నాను. ఇలా మెత్తగా ఉండలు లేకుండా చిలుక్కున్న తర్వాత మనం ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా! పచ్చెనగపప్పు, బియ్యం అలాగే అల్లం అన్నీ వేసి ఈ పేస్ట్‌ని కూడా అందులోకి వేసి మొత్తాన్ని బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం వాటర్‌నైతే యాడ్ చేసుకోవాలి. నేను తీసుకున్న 250 గ్రామ్స్ పెరుగుకి నేను 1 కప్ వాటర్‌నైతే యాడ్ చేస్తున్నాను. పెరుగు అనేది చిక్కగా ఉంది అంటే ఇంకొద్దిగా వాటర్‌ని కూడా యాడ్ చేసుకోవచ్చు. మరీ చిక్కగా ఉండకుండా, మరీ పల్చగా ఉండకుండా కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉండేలాగా చూసుకొని అడ్జస్ట్ చేసుకోండి. ఇప్పుడు మనం కొద్దిగా పసుపు, అలాగే సాల్ట్‌ని కూడా యాడ్ చేసుకోవాలి. నేను ఆల్రెడీ వంకాయ అనేది ఉడకబెట్టేటప్పుడే నేను సాల్ట్‌నైతే వేశాను. ఇప్పుడు పెరుగుకి సరిపడా సాల్ట్‌ని నేను వేసుకొని ఒకసారి స్టవ్ మీద పెట్టి ఒక పొంగు అయితే రానిచ్చుకుంటున్నాను. చూసారు కదా! ఇలా తెల్లిన తర్వాత మనం ముందుగా ముక్కలుగా కట్ చేసుకున్న వంకాయని కూడా ఇందులోకి వేసి ఒక్కసారి మళ్ళా ఒక 5 మినిట్స్ అనేది బాగా తెల్లనివ్వాలి. చూసారు కదా! ఇలా బాగా తెల్లిన తర్వాత లాస్ట్‌లో మనం కాడలతో సహా ఉన్న కొత్తిమీరని కూడా ఇలా కట్ చేసుకొని వేసుకోండి. ఈ కొత్తిమీర ఇలా కాడలతో వేయడం వల్ల ఈ ఫ్లేవర్ అనేది మజ్జిగ పులుసుకి ఇంకొంచెం అడిషనల్ టేస్ట్‌నైతే ఇస్తుంది. ఇందులోకి మనం ఇప్పుడు సింపుల్‌గా తాలింపు అయితే పెట్టేసుకుందాము. ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత ఆవాలు, జీలకర్ర అలాగే కరివేపాకును కూడా వేసి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత దాన్ని మొత్తాన్ని మజ్జిగ పులుసులో వేసి ఒక్కసారి కలబెట్టుకోండి. తాలింపు కూడా మనం సింపుల్‌గా వేసుకుంటే సరిపోతుంది దీనికి. ఎక్కువ ఇంగ్రీడియెంట్స్ ఏమి అవసరం లేదు. చూసారు కదా! ఎంతో సింపుల్‌గా, ఎంతో కమ్మగా ఉండే వంకాయ మజ్జిగ పులుసు అనేది రెడీ అయిపోతుంది. తప్పకుండా మీ ఇంట్లో వాళ్ళకైతే చేసి పెట్టండి. ఇది తిన్న రోజైతే కడుపులో చాలా హాయిగా ఉంటుంది. ఈ రెసిపీ గనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా కామెంట్ చేయండి. అలాగే ఇలాంటి సింపుల్ రెసిపీస్ కోసం మన ఛానెల్‌ని అయితే ఫాలో చేయడం మర్చిపోవద్దు. థాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.